ఒరే మూర్తిగా ఎక్కడ చచ్చావు రీటి సావరా? వస్తున్నాను డాక్టర్ గారు. ఏంటండి ఏదో కొంపలు మునిగిపోయినట్టు పిలుస్తారేంటి? ఏట్రా మన దగ్గరికి ఎవరు పేషెంట్ రావట్లేదేటి? వచ్చిన పేషెంట్లు అందరినీ మీరే చంపేస్తున్నారు మరి. ఏట్రా గొరుగుతున్నా? ఏం లేదండి, ఎవరికి ఏం జోబులు వస్తలేదేమో. అంతేనంటావేరా? అంతే మరి. చైనా వాడు కరోనా మందు కనిపెట్టినట్టు మనం కూడా ఏదో వైరస్ కనిపెట్టి జనాన్ని అందరినీ దగ్గర తెచ్చేసుకోవాలరా. వద్దులేండి, పాపం అంతా మనం మూట కట్టుకుంటాం. అలా అంటే మనకు డబ్బులు ఎలాగొస్తాయిరా? డాక్టర్ గారు ఎవరో పేషెంట్ వస్తున్నట్టు అన్నారండి. మన గురించి అంతా తెలిసే వస్తున్నాడు. మన గురించి తెలియకే వస్తున్నారు. సరే రాని. డాక్టర్ గారండి. ఇట్రా అమ్మ ఇట్రా. నమస్తే అండి. నమస్తే డాక్టర్ గారండి, నాకు వారం రోజుల నుంచి అండి కళ్ళు పోట్లండి, తలపోటండి, కాళ్ళు చేతులు పోటండి. ఇంకా మా ఆవిడ సరిగ్గా అన్నం పెట్టుకోమోనండి, నాకు ఏంటో రాత్రి నిద్ర అడతలేదండి. అంతేనా? అంతేనండి. సరే డాక్టర్ గారు సారీ రండి. తగిలినట్టుంది బోని. ఎంత గుంజుదామేటి? ఆడు మొహం చూసావు ఎలాగుందో? మొత్తం పుచ్చిపోయింది. అందుకే లేనిపోయిన జబ్బులు అని చెప్పి 10 ఏళ్ళు లాగేద్దాం. సర్రా. ఒరే అబ్బాయి, డాక్టర్ గారు నీకు వచ్చిన జబ్బుకి ట్రీట్మెంట్ నేను చేయాలంటే ముందు నాకు 10 ఏళ్ళు ఫీజు కట్టాలి. ముందు అది కట్టే. దేనికండి? ముందు నేను చెప్తాను, నువ్వు కట్టు ఫీజు. అలాగేనండి, కాకపోతేనండి మా ఆవిడని అడగాలండి. అలా అయితే నువ్వు చచ్చిపోయాక నా దగ్గరకు వచ్చాను. లేదండి లేదండి, మా ఆవిడకండి మొగల రేకుల సీరియల్ అంటే బాగా ఇష్టమండి. మీ ఆవిడకి ఇష్టమైతే మీ ఆవిడ చూడమాను. చూస్తుందండి. ఆవిడ సీరియల్ ఎట్టింటాయండి, వెళ్ళి అడిగామనుకోండి డబ్బులు ఎట్టండి, ఎంత కావాలంటే అంత ఎత్తుందండి. నువ్వు చచ్చిపోకూడదు, మీ ఆవిడ పక్కనే చెప్పుకుని చచ్చిపోరా. అయ్య బాబా అలాగ అంటారు డాక్టర్ గారండి. ఎలాగోలా తెస్తారండి, కొంచెం మీరే ఏదో చేశారు. నాకు డబ్బు కట్టండి, నేను ఫీజు కట్టకపోతే ఏం చెప్పను రా. అయితే జబ్బు కంటే ముందు మనం చేతం ఉండటం మంచిదండి. మరి అంతే కదా. సరేనండి డాక్టర్ గారండి, అలాగే చేద్దానండి. 10,000 ఇవ్వండి, 5,000 ఇమ్మంటారా? అయితే వద్దురా, నువ్వు ఇంకో దగ్గరికి వెళ్ళిపోరా. వద్దురా వద్దురా వద్దురా, అది నాకు వద్దమ్మా, మా వాడికి ఇచ్చే మూర్తిగాడు చూసుకుంటాడు. అయ్యో మళ్ళీ ఇందులో న్యాయం ఒకటండి. ఇచ్చే బాబు ఇచ్చే. ఓకేనండి, ఉంటానండి డాక్టర్ గారు, ఉంటానండి. సరే బాబు వెళ్ళొచ్చు. అంతే కదా. మా ఆయన పెద్ద తాగుపోతమ్మా, ఇంటికే రాడీడు. ఎక్కడ సచ్చాడో ఈ మాయదారుడు. తాగేసి ఎక్కడ పడిపోయాడేటో. ఇడికి డబ్బులు బాగానే వస్తాయి, ఇంట్లో పిల్లల్ని చూసుకుంటే రావు. కానీ ఇడికి సచ్చినోడు ఎక్కడ ఉన్నాడో వస్తాడు కదా, ఇప్పుడు ఇంటికి వస్తాడు కదా, సత్తాడులే, ఇంటికి రా ఉంటాడో. అత్తలు అత్తలు ఎక్కడున్నావే? మా ఇద్దరు సచ్చినోడు వచ్చాడు పుల్లుగా తాగేసి. అత్తలు అలాగనకే నీ మీద ప్రేమ పుట్టొచ్చేనే. పుల్లుగా తాగేసి ప్రేమ దోమ అంట తిరుగుతున్నాడు. అలాగనకే అత్తలు నా మనసు సున్నితమైందే. తాగేసినప్పుడు అన్ని సున్నితనంగానే ఉంటాయిలే. అత్తలు సరేలే, ఇదంతా కాదు కానీ రేపొద్దున్నే నిన్ను ఒక పెద్ద షాపింగ్ మాల్కి తీసుకెళ్ళి ఓ పట్టు చీర కొని పెడతానే. నీ తాగు డబ్బులు వస్తాయి కానీ మాకు చీరల కొంట కట్ట వస్తాయి ఏంటి నీకు? అలాగనకే అత్తలు. సర్లే, ఇది నమ్మట్లేదు కదా. పోనీ రేపొద్దున్న ఏరు బాబు కట్టుకాడి నుంచి నీకు 7 బజ్జీలు తెస్తానే. 7 బజ్జీలో సల్ల బజ్జీలో తెద్ది కానీ లేనాడు కూడి తింది కానీ. అత్తలు కాసేపు మాట్లాడే. తాగేసినప్పుడే మాటలు గుర్తొస్తాయి నీకు. అత్తలు అలా కాదే, కూడి తింది కన్నాడు ఇంకా మాట్లాడుతూనే ఉంటావు. అత్తలు అలా కాదు కానీ నాకే కడుపులో ఒక సొక్కు తక్కువైనట్టుంది. తాగేసి వస్తానే. ఏంటోరే మళ్ళీ సొక్క తక్కువైందని నన్ను అడుగుతున్నావా? పద కూడి తింది కన్నాడు.
సరే రే రత్తాలు వెళ్ళం పదా. అమ్మో అమ్మా తల్లే ఒరే బత్తులు వచ్చారా? ఎక్కడ వస్తారు తల్లి? ఇంకా ఎవరో కనపడతలేదు తల్లి. వస్తారు తల్లి. అసలే మీరు సామాన్యమైన మాట కాదు. మీకోసం అంతమంది వెయిటింగ్లో ఉన్నారు తల్లి. అందరూ వస్తారు. రండి అమ్మా రండి. మీ కోరికలు ఏమైనా ఉంటే మీ దగ్గర ఉన్న డబ్బు బంగారం తేండి మా తల్లి దగ్గరికి. మా తల్లి దగ్గర నుంచి మీరు పట్టుకెళ్ళండి. అమ్మా తల్లే తల్లే, నువ్వేనమ్మా ఎవరో నన్ను వస్తారు తల్లి, కాపాడేది. అమ్మా తల్లే అమ్మా నువ్వేనమ్మా నన్ను కాపాడేది. అమ్మా నన్ను దీవించమ్మా, పెళ్ళి అవట్లేదమ్మా. ఏంట్రా నీ బాధ చెప్పరా చెప్పు. నాకు ఏ సంబంధం వచ్చినా సరే వీడు ఎవరు చేసుకుంటలేదమ్మా. ఒరే నీ మెల్ల ఉన్న బంగారపు గొలుసు, నీ చేతుకున్న ఉంగరాలు నా కాడెట్రా. నువ్వు వెళ్ళిపోయేటప్పుడు నీకెదురవుతుందిరా. నీ పెళ్ళైపోద్దిరా. పోరా పో. సరేనమ్మా వెళ్ళొస్తానమ్మా. మంచిదాను తల్లి. ఈ మా ఐదారు సచ్చినోడు ఇవాళ మళ్ళీ వెళ్ళిపోయి చూడండి. మళ్ళీ నేను తిట్టుకుంటుండే మీ అందరూ తిట్టుకున్నారు అంటారు కదా మళ్ళీ. రత్తలు రత్తలు ఎక్కడున్నావే? ఇటు తాగేసి వచ్చాడు. ఇటు జమ్మడి పాని, ఇటు జబ్బు రాని, ఇటు సత్తే బాగుండు. రత్తలు అన్ని మాటలనికే నా సున్నితమైన మనసు తట్టుకోలేదే. తట్టుకోలేదు. ఎప్పుడోకప్పుడు ఆ కిడ్నీలకి లివర్లకి సిల్లాడిపోయాక అప్పుడు తెలుస్తుందిలే. అలాగనకే అత్తలు నేనే మందు తాగితేనే చాలా బలంగా ఉంటానే. అయినా నీకు మాట చెప్పనా, నేను చాలా స్ట్రాంగ్. అయ్యి బాబోయ్ ఇప్పుడే స్ట్రాంగ్ అని ఇప్పుడే పడిపోయాడు. డాక్టర్ గారండి మా ఆయన గారు పడిపోయారు. డాక్టర్ గారండి మా ఆయన గారు పడిపోయారండి. ఏమోనండి పడిపోయాడండి. చాలా స్ట్రాంగ్ అన్నాడండి. ఉన్నాడా పోయాడా? ఉంటేనేమో వస్తాను, పోతే నా పీజీ ఇచ్చేయాలి మరి. అలాగేనండి వచ్చి చూడండి. సరే పాద. ఒరే మూర్తిగా మన సామాను పట్టుకొచ్చి. డాక్టర్ గారు అమ్మా మీ ఆయనేడి? ఇదిగోండి ఇక్కడ పడిపోయి ఉన్నాడు. పడిపోయాడా? ఒరే మూర్తిగా చెప్పండి డాక్టర్ గారు. ఎన్నాళ్ళకి మంచి జాక్ పట్టు తగిలిందిరా మనకి. ఆడి మొహం చూసావా? ఒంట్లో పోట్లని కుళ్ళిపోయిన కొంపు కింద వచ్చి అన్నాడు ఆడు. అవునండి. ఈ లెక్కనే మనం మంచి గట్టిగానే లాగాలి వీడి దగ్గర. ఎంత గుంజుదాం? ఇంకెన్నాళ్ళు రా 5కి 10కి చేద్దాం. స్టేర్ ఇంకోటి వెయ్యాలా మన హాస్పిటల్ పైన? వెయ్యాలి మరి. అందుకనే 1 ఎకరానికి వేద్దాం. నడవండి అడగండి. సరే నీ పేరేటమ్మా అన్న? రత్తాలండి. రత్తాలా? మీ ఆయనకు వచ్చిన జబ్బు మామూలు జబ్బు కాదమ్మా. ఎక్కడికి వెళ్ళినా తగ్గదు. నా దగ్గరికే రావాలి. ఇప్పుడు ఏం చేయాలంటారండి మరి? ఆపరేషన్ చేసేయాలి. సరేనండి. అయితే ఎంత ఖర్చు అవుతుందండి? 1 ఎకరం అవుద్దమ్మా. అయ్యి బాబాయ్ ఈడు తాగేసిందే లకరమండి. నేను ఇంకెక్కడ చూపించనండి ఈయన్ని.
ఈడు చచ్చిపోతాడమ్మా ఆపరేషన్ చేయకపోతే. మరి నా దగ్గర డబ్బులు ఏమంటే చచ్చిపోతే చచ్చిపోనేవండి. అయితే చంపేసుకోమ్మ నువ్వే. అయ్య మేము బాబాయ్ వెళ్ళిపోతాం. మళ్ళీ అలాగంటారేంటండి, ఆపరేషన్ చేయండి. సర్లే. ఒరే మూర్తిగా ఆపరేషన్ అంట పడుకోబెట్టు. ఒరే మూర్తిగా మన సామాను తీసుకురా. డాక్టర్ గారు, ఒరే ఏంట్రా ఇది? చిన్న కత్తి అయితే లేటట్టేద్ది, పెద్ద కత్తి అయితే బర్రా బర్రా కోసేయచ్చు. అంతేనంటారు. అంతేనండి. సరేరా పద. అబ్బబ్బబ్బబ్బా, ఈడు కొడుపో లేకపోతే డ్రైనేజ్ చెత్త కుప్పో కూడా తెలియట్లేదురా. మందు తాగలేదురా ఈడు, మందు ఫ్యాక్టరీనే మింగేశాడు రా బాబు ఈడు బాబు ఈడు చెప్పాడు. అయ్యి బాబు అయ్యి బాబు అయ్యి బాబు, పొగ పీల్చలేదురా, పొగ పెట్టులనే మింగేశాడు రా. నన్ను తాకండే పోతారని దీని మీద ఎంతో చక్కగా రాసి పెడతాడు. ఒక్కడని వింటాడా? పోయేదాకా తెచ్చుకుని పోయాక వస్తాడు మన హాస్పిటల్కి, మన దగ్గర డబ్బులు తీసుకోవడానికి. మనం బాగుపడతాకి వెళ్ళి వస్తారా. బాగానే వచ్చాడు. ఇంకెందులో ఉన్నాయో పొట్టలో ఇంకా. ఓరేడమ్మా, గుట్కా ప్యాకెట్లు కాదురా, గుట్కా తోటనే మింగేశాడు రా బాబాయ్ హాయ్ బాబాయ్ బాబు, ఈయన మనం బాగు చేస్తాం, మన వల్ల కాదురా. మరి చచ్చినా బతికినా ఒకటే కానీ ఆ దెబ్బలం సూది పట్టరా, కుట్టేసి అప్ చెప్పేద్దాం వీళ్ళకి. అలా ఆవిడకి అప్ చెప్పేద్దాం. ఆపరేషన్ అయిపోయింది, అలా ఆవిడని తీసుకురారా. అమ్మ రత్తాలు, మీ ఆయనకు ఆపరేషన్ సక్సెస్ అమ్మా. అలాగేనండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. ఈరోజు ఈ లోకం నుంచి నా యొద్దకు ఎవరు వస్తారో ఈరోజు. అదేంటి ఈరోజు రత్తాలేంటి అలా ఆయనతో వచ్చేస్తుంది ఏంటి? మొన్న ఒక వారం రాలేదని, ఎందుకు రాలేదని అడిగితే మా ఆయన నన్ను చర్చికి పంపిస్తలేదండి అని అనగానే ప్రార్థన చేశాను. వాళ్ళ భర్త కూడా మారాలని ప్రార్థన చేశాను. మార్చి తీసుకొస్తుందేమో చూద్దాం. రండమ్మా రత్తాలు, రండమ్మా. ప్రైజ్ ది లార్డ్ అమ్మా, బాగున్నారా? ఈరోజేంటి మీ ఆయన గారిని కూడా తీసుకుని వచ్చావు? నా మీద దెబ్బలాటగా ఏంటి? లేదండి, మా ఆయన గారికి ఆపరేషన్ జరిగిన చర్చికి వెళ్దామంటే వచ్చి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు చాలా సంతోషం అమ్మా, దేవుడు మంచి మేలు చేశారు. అమ్మా బాగున్నారా మీరు? బాగున్నా అండి. పాస్టర్ గారే, నేను ఒక 2 మాటలు ప్రార్థన చేస్తానండి. అమ్మా నువ్వు ప్రార్థనకు ఇప్పుడు దాకా వెళ్ళలేదు, 2 మాటలు ఏం చేసేస్తావు? 2 సరేనా? మాటలు ప్రార్థన చేస్తానండి. సరేనమ్మా, నువ్వు ప్రార్థన చేయాలని చాలా దేవుళ్ళు మారినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. అందువల్ల నువ్వు ఖచ్చితంగా ప్రార్థన చేయమ్మా. చేస్తానండి. పరలోకమందున్న నా తండ్రి, పరలోకమందున్న నా తండ్రి, పరలోకమందున్న నా తండ్రి, పరలోకమందున్న నా తండ్రి, అయ్యో చాలా పరలోకమందున్న నా తండ్రి, మారినందుకు దేవుడా చాలా గట్టిగా చేస్తుంది దేవుడా. నువ్వు పరలోకమందున్న నా వినాలి దేవుడా, తండ్రి, ఖచ్చితంగా వినాలి. పరలోకమందున్న నా తండ్రి, పరలోకమందున్న నా తండ్రి. ఆమేన్. అదేనండి అమ్మా, 2 మొక్కలు నేర్చుకున్నావమ్మా నువ్వు. అయ్యా అదేనండి. నువ్వు 2 మొక్కలే నేర్చుకున్నావయ్యా. ఆమేన్ అనేది నేను చెప్పగాను అదే 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 అంటే నాకు ఇప్పటికి అర్థమైందమ్మా. అయ్యా ఏంటంటే ప్రార్థనలో పరలోకము తండ్రి, పరలోకము తండ్రి, ఈ 2 మొక్కలు కాకుండా దాంతోపాటు ఇంకో మొక్క నేర్చుకుందాం. అదేంటో తెలుసయ్యా? ఆమేన్ అన్నది. అదే గుర్తురాకాల చూస్తున్నానండి. మీరు చెప్పేసరికి ఇంకా అదేనండి నాకు తెలిసింది. అయ్యో
మరి నీ భార్య ఏమి నేర్పించలేదమ్మా నీకు ప్రార్థన? లేదండి. ఆవిడకే రాదు ప్రార్థన. వస్తుంటానేమో నువ్వు రానివ్వో, వచ్చిన దాన్నేమో తీసుకెళ్ళిపోయి కొట్టుకొని తీసుకుని వెళ్ళిపోతావు. వచ్చాకేమో ప్రార్థన నేర్చుకున్నది ఏమి నువ్వు నేర్చుకోలేదు. అందువలన దేవుడు మీ కుటుంబాన్ని మార్చాడు. ఇక నుంచి మీకు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని వరదలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఆరోగ్య సమస్యలు వచ్చినా మిమ్మల్ని కాపాడేవాడు ఆ దేవుడు ఒక్కడేనమ్మా. ఇక మీరు ఖచ్చితంగా ప్రతి ఆదివారం ప్రార్థనకు రావాలమ్మా. మీ గురించి, మీ కుటుంబం గురించి ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామటి స్తోత్రం నేను ప్రభా. ఈ కుటుంబాన్ని దర్శించినట్టు మరి మిగతా కుటుంబాలు కూడా దర్శించమని, వాళ్ళ ఆరోగ్యాలు కాపాడమని నజరేయుడైన యేసు నామమున అడుగుతున్న మా పరమ తండ్రి, ఆమేన్. వందనాలు పాద్రి గారు. వందనాలమ్మా. ఏమయ్యో కూడితే కనరా వస్తున్నానే రత్తలు. దా కూర్చో. రత్తలు, నాకే ఆ పాద్రి గారు ప్రార్థన చేసిన దగ్గర నుంచి నా మనసు అంతా హాయిగా ఉందే. చాలా చెప్పావులే కానీ కూడి తిని ముందు. అత్తలు, మనం కూడా ప్రార్థన చేసుకుందామే. సర్లే చెద్దుగానిలే కూడి తిని ముందు. నేను చేస్తానే. సరే చెయ్యి చావు. పరలోకమందున్న నా తండ్రి, పరలోకమందున్న నా తండ్రి, పరలోకమందున్న నా తండ్రి, పరలోకమందున్న నా తండ్రి, పరలోకమందున్న నా తండ్రి. ఆమేన్. నువ్వు నాకు రాదు, నేను చేయను. చెయ్యి రత్తలు. ఒళ్ళే ఎలా కాలంగా ఉందా, నన్ను చేయమంటున్నా, నేను చేయను. కూడి తిను. ఏ ఎదురు సమాధానం చెప్తున్నావేంటి? చెయ్యి. సర్లే చేస్తానులే. చెయ్యి. పరలోకమందున్న నా మావా, పరలోకమందున్న నా మావా, పరలోకమందున్న నా మావా, పరలోకమందున్న నా మావా. ఆమేన్. రత్తలు, మావెవరే? నువ్వేమని చేసావు? పరలోకమందున్న నా తండ్రి అని చేసేనే. మరి నీ తండ్రి నాకేమవుతాడు? మావయ్యే కదా. ప్రైజ్ లార్డ్ అమ్మా. మీ గృహానికి నేను దర్శనానికి వచ్చానమ్మా. బాగున్నారా మీరు? బాగున్నామండి. ప్రార్థన గట్రా నేర్చుకుంటున్నారా? ప్రార్థన చేస్తున్నారా? చేస్తున్నామండి, ఇప్పుడే చేసుకున్నామండి. ఏమని చేస్తున్నావు? ఒక్కసారి చెయ్యమ్మా నువ్వు. ఒకసారి ప్రార్థన, నీ ప్రార్థన నేను వింటాను. పరలోకమందున్న నా తండ్రి, పరలోకమందున్న నా తండ్రి, మళ్ళీ పరలోకమందున్న నా తండ్రి. మళ్ళీ మొదలెట్టేశాడయ్యా. మళ్ళీ పరలోకమ తండ్రి, పరలోకమ తండ్రి అంటున్నాడు తప్ప ఆమేన్ అన్న మాట అంటలేదు. ఆమేన్. అమ్మా రత్తాలు నువ్వేం నేర్చుకున్నావు అమ్మా? పరలోకమందున్న నా మావా. తప్పు లేదు, వీళ్ళ ప్రార్థనలో తప్పు లేదు. ఎందుకంటే వీళ్ళ తండ్రి వీళ్ళ మామ అవుతాడేనా ఆ కాన్సెప్ట్లో ఉండిపోయింది. అమ్మా మీరు ప్రార్థన నేర్చుకోవాలమ్మా. ప్రతి ఆదివారం ప్రార్థనకి రావాలి. అప్పుడైతే కదా మీకు ప్రార్థన అన్నది విధానం తెలుస్తుంది. తండ్రి అంటే మనల్ని సృష్టించిన వాడు మన తండ్రి. మన పాపం నిమిత్తం భూమి మీదకి వచ్చిన వాడు మన యేసుక్రీస్తు వారమ్మా. మీరు తండ్రికే ప్రార్థన చేయాలి.